ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7న జాతీయ స్థాయిలో గుంటూరు జిల్లా ఈదమూడి గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రకటించారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్లో నూతన రాష్ట్ర కమిటీని పరిచయం చేసిన ఆయన ఈదమూడిలో మాదిగల చరిత్రను భావితరాలకు అందించేలా పుణ్యక్షేత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంగా ఈదుముడిలో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూతనంగా ఎన్నుకోబడిన మా కమిటీ పూర్తిగా బాధ్యత వహించి అధిక సంఖ్యలో అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ క్రమంలోనే జాతి ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నదో మా అధినాయకత్వం ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఏమైతే నమ్మకం పెట్టుకొని మమ్మల్ని రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చాడో వాటిని వమ్ము చేయకుండా నిజాయితీతో జాతి కోసం పనిచేస్తామని, రాబోయే కాలంలో ఒక పెద్ద సమస్య ఎంఆర్పీఎస్ మీద ఉంది. ఆ సమస్యను ఎదుర్కొనే దిశగా ఇప్పుడున్న దళిత సామాజిక వర్గాల మీద